హలో గాయ్స్, వెల్కమ్ టు తానిష్ క్వాల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు చాలా సినిమా షూటింగ్స్ జరిగాయి. ఒక టెంపుల్ చూపిస్తాను మీకు. శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి టెంపుల్ బీరంగూడలో ఉంది ఇది. ఈ టెంపుల్ పక్కనే మనకి వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా ఉంటుంది. ఇక్కడైతే చాలా బాగుంటుంది, ప్లెజెంట్గా ఉంటుంది. బయట గార్డెన్ ఏరియా ఉంటుంది. టెంపుల్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి టెంపుల్ని చూద్దాం రండి. ఇదైతే వెంకటేశ్వర స్వామి టెంపుల్ బీరంగూడ గుట్ట మీద ఉంది. ఇక్కడ కూడా చాలా షూటింగ్స్ అయితే జరిగావి. ఒకసారి అయితే టెంపుల్ని చూడండి. ఇదైతే ఎంట్రన్స్ ఇటు నుంచి వస్తాము. మనకి పక్కనే సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడానికి కూడా ఇక్కడ కుదురుతుంది. మేము ఇక్కడ సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నాము. కార్తీక మాసం అయితే ఇక్కడ రోజు వ్రతం జరుగుతుంది. ఇక్కడ వెంకటేశ్వర స్వామికి నాగబంధనం ఉంటుంది. నాగబంధనం ఉన్న వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుంటే చాలా మంచిదని నమ్ముతారు. మా బుజ్జి పంతులు గారు అయితే పంచ కట్టుకొని వచ్చారు. ఎంత క్యూట్గా ఉన్నాడో పంచులో. అయితే వాళ్ళ డాడీని పట్టుకొని నడుస్తున్నాడు. మన ఈ టెంపుల్ పక్కనే మనకి శివాలయం అయితే ఉంటుంది. ఈ టెంపుల్ చాలా ఫేమస్. మనం చాలా మూవీస్లో అయితే ఈ టెంపుల్ని చూస్తూ ఉంటాము. 50+ మూవీస్ అబోనే ఇక్కడ షూటింగ్ అయితే జరిగింది. ఇక్కడైతే కితకితలు మూవీ సీన్ జరుగుతుంది. అల్లరి నరేష్ అండ్ గీతా సింగ్ ఫైటింగ్ ఉంటుంది కదా ఆ టెంపుల్ బయట, అదైతే ఇక్కడే జరిగింది. నేనైతే మీకు ఫొటోస్ ఆర్ వీడియోస్ యాడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఇక్కడ బింబిసారా మూవీ అయితే ఇక్కడ టెంపుల్ బయటే తీశారు. స్టార్టింగ్లో సాంగ్ ఉంటుంది కదా బింబిసారాలో సాంగ్, ఆ సాంగ్ షూటింగ్ అయితే ఇక్కడే చేశారు. టెంపుల్ లోపలికి అయితే వెళ్ళిపోదాం రండి. ఇక్కడే చిరంజీవి గారిది ఒక మూవీ సీన్ అయితే ఉంటుంది. డాడీ మూవీలో చిరంజీవి గారు అయితే ఇక్కడ కూర్చొని ఉంటారు. కోట శ్రీనివాసరావు గారు వచ్చి మాట్లాడుతుంటారు చిరంజీవి గారితో. ఆ మూవీ సీన్ అయితే ఇక్కడే జరిగింది. టెంపుల్ గురించి కొంచెం హిస్టరీ తెలుసుకుందాం రండి. ఈ దేవాలయం 6వ శతాబ్దానికి సంబంధించినదని, ఇక్కడ చాళుక్యులు కాకతీయులు పాలించేవారని మన పురాణాల బట్టి తెలుస్తుంది. టెంపుల్ హిస్టరీ గురించి అయితే కొంచెం తెలుసుకుందాము. ఈ ప్రాంతంలో భృగు మహర్షి తపస్సు చేసేవాడు. ఆయన తపస్సును మెచ్చి శివుడు ప్రత్యక్షమయ్యి ఈ ప్రాంతం భక్తులకు ఎల్లవేళలా దర్శన భాగ్యం కలగాలని వారు కోరగా శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వారు ఇక్కడ వెలిసారని ప్రతీతి. ఇక్కడ శివరాత్రి అయితే చాలా ఘనంగా జరుగుతుంది. బయట తిరణాళ్ళు అయితే ఎంత బాగుంటాయో, చూడముచ్చటగా ఉంటాయి. ఇంకా మనకి ఇక్కడ గుడుంబ శంకర్లో ఒక మూవీ సీన్ జరుగుతుంది కదా, పవన్ కళ్యాణ్ అండ్ మీరా జాస్మిన్ బయట నించొని మాట్లాడుకుంటారు. ఆ మూవీ సీన్ కూడా ఇక్కడే జరిగింది. ఈ టెంపుల్కి చాలాసార్లు వచ్చాను కానీ ఒక్కసారి కూడా షూటింగ్ చూడలేదు. ఒక్కసారన్నా చూస్తే బాగుండు అనిపిస్తుంది. ఎప్పుడు కుదురుతుందో చూడాలి మరి. భలే భలే మొగాడివో ఈ మూవీలో నాని ఇక్కడికి తీసుకొస్తాడు కదా శ్రీశైలం అని చెప్పి, ఆ సీన్ కూడా ఇక్కడ టెంపుల్ బయటే జరిగింది. ఎంత క్యూట్గా ఉన్నాడో, బొట్టు పంచా కట్టుకొని చాలా బాగున్నాడు మా తనిగాడు. ఇలా మా వాడిని దండం పెట్టుకోరా అంటే ఏంటో ధ్యానం చేస్తున్నాడు, ఆలోచనలో పడిపోయాడు. ఇంకా బావగారు బాగున్నారా మూవీలో చిరంజీవిని చూడడానికి వస్తుంది కదా రంభ, బావగారు అని తెలియక ఆ టెంపుల్లో మూవీ సీన్ కూడా ఇక్కడే జరిగింది. ఇంకా టెంపుల్ వ్యూ ఒకసారి చూసేయండి మీకోసం. మనకి గుహ లోపల నుంచి వెళ్తే డైరెక్ట్ శ్రీశైలం దాకా వెళ్ళొచ్చు అని అంటుంటారు. అది గుహ ఇదే అనుకుంటా. అక్కడ వాళ్ళని అడిగితే ఇదే అని చెప్పారు. మనకి బీరంగూడ నుంచి శ్రీశైలంకి 240 కిలోమీటర్స్ అనుకుంటా. ఆ గుహ నుంచి వెళ్తే డైరెక్ట్ వెళ్ళొచ్చు అని అంటుండేవారు. అండ్ ఇంకా రీసెంట్గా ఫేమస్ అయిన పుష్ప మూవీలో సాంగ్ ఉంది కదా, ఏ బిడ్డ ఇది నా అడ్డ, ఆ సాంగ్ కూడా మనకి ఇక్కడ టెంపుల్ బయటే చేశారు కొన్ని సీన్స్. అవి మీరు చూడొచ్చు ఇక్కడ ఫొటోస్లో. అండ్ కితకితలో మూవీ సీన్ జరిగిందని చెప్పాను కదా, ఇదే.
అండ్ బ్రాండ్ బాబు, ఇలా చాలా మూవీ సీన్స్ అయితే ఇక్కడ జరిగాయి. ఇంకా ఇలా అయిపోయింది మా డే అయితే. ఇంకా ఈవినింగ్ అయితే మేము నర్సరీకి వెళ్ళి కొన్ని మొక్కలు తెచ్చుకున్నాము. నర్సరీ అయితే ఎంత బాగుందో, చాలా ప్లెజెంట్గా అనిపించింది. మన చుట్టూ పచ్చదనం ఉంటే ఎంతసేపు ఉన్నా చూడాలనే అనిపిస్తుంది కదా. ఇంకైతే కొన్ని మొక్కలు తెచ్చుకున్నాము. తులసమ్మని ఎప్పటి నుంచో కొనుక్కోవాలనుకుంటున్నాం కానీ కుదరట్లేదు. ఈసారి అయితే తీసుకున్నాము. తులసమ్మ అండ్ ఇండోర్ ప్లాంట్స్ కొన్ని తీసుకున్నాము. ఇంక ఈవినింగ్ అయితే మాకు ఇలా అయిపోయింది. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అదిగో సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.